జహా నా పహుంచే రైల్ గాడి వహా పహుంచే బేల్ గాడి, జహా నహి పహుంచా బేల్ గాడి వహా పహుంచేగా మార్వాడి. అర్థమైందా? ఇవాళ ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు ఆల్రెడీ టైటిల్ చూసింటేనే అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడికైతే రైలు వెళ్ళదో అక్కడికి ఎద్దుల బండి వెళ్తుంది. ఆ ఎద్దుల బండి కూడా వెళ్ళలేని ప్లేస్ కి ఒక మార్వాడి వెళ్తాడు. అంటే ఈ సామెత ఎందుకు వచ్చింది? మార్వాడీస్ యొక్క వే ఆఫ్ టాకింగ్ గానీ, వాళ్ళ యొక్క బిజినెస్ మైండ్ గానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతారు, అసలు వాళ్ళు మార్వాడి అని ఎందుకు పిలుస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా మార్వాడీస్ అంతా కూడా ఉండేది, ముఖ్యంగా మార్వాడీస్ ఏ ప్రాంతాలకైనా కానీ వెళ్లిపోయి వ్యాపారాన్ని చేస్తారు. అదే మనం వ్యాపారం చేయాలంటే ముందడుగు వేయం. అసలు మార్వాడీస్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే రాజస్థాన్ లోని మార్వార్ అనే ప్రాంతాల నుంచి మన దగ్గరకు వచ్చారు. అందుకనే వాళ్ళని మార్వాడీస్ అంటారు. ముఖ్యంగా మార్వాడీస్ యొక్క బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ₹1 ₹2 ఎలా చేయాలి, ₹2 ₹4 ఎలా చేయాలి, ₹4 8 ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ తోనే వాళ్ళ వ్యాపారం మొత్తం రన్ అవుతుంది. ఒక ఏరియాలో ఎక్కడైనా గానీ నిర్మానుష్యంగా ఉంటే ఆ ప్రాంతంలో మొదటగా హార్డ్వేర్ షాప్ వెలుస్తుంది. ఆ షాప్ ని స్టార్ట్ చేసేది కూడా మార్వాడీసే. మార్వాడీస్ యొక్క మెంటాలిటీ చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తే చిన్న పిల్లల్ని కూడా వ్యాపారంలో క్షుణ్ణంగా ఎలా చేయాలి అనేది నేర్పిస్తూ ఉంటారు. ఎంత చదువులు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా వాళ్ళు వ్యాపారంలోనే దిగుతూ ఉంటారు. ఎందుకు అంటే వ్యాపారం అంటే వాళ్ళకి అంత ఇష్టం. అది చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం దగ్గరకు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కస్టమర్ తో బిహేవియర్ ఎలా చేస్తారు, చిన్న కస్టమర్స్ దగ్గర నుంచి పెద్ద కస్టమర్స్ వరకు ఎవరైనా గానీ ఒకే మర్యాద ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్కువగా క్యాష్ తోనే చేస్తారు. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయరు. అలా చేయడం వల్ల టాక్సెస్ తక్కువగా పడతాయి. అలాగే ఏదైనా ప్రాపర్టీని కొనాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్యాష్ ద్వారా మాత్రమే కొంటారు. ఎందుకంటే ఆ ప్రాపర్టీని కొనేటప్పుడు క్యాష్ గనక ఆఫర్ చేస్తే తక్కువ ధరకి వస్తుంది కాబట్టి. మనం ప్రాపర్టీని కొనాలంటే ముఖ్యంగా ఏదైనా హౌస్ ని గానీ లేదా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొంటాం. ఎందుకంటే మంత్లీ మనకి రెంట్స్ వస్తాయి అనే ఉద్దేశంతో. కానీ మార్వాడీస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తారు. ఎక్కడ ప్రాపర్టీ అంటే ఏదైనా స్థలం తక్కువలో దొరుకుతుంది, ఇన్ ఫ్యూచర్ లో ఒక 10 years తర్వాత ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతో దూర ప్రాంతాల్లో ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవుతుంది అనేటటువంటి ఏరియాల్లో ప్రాపర్టీస్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్వాడీస్ వాళ్ళ యొక్క షాప్ ని చాలా నీట్ గా పెట్టుకుంటారు. ఎందుకు అంటే నీట్ గా ఉంటే లక్ష్మీదేవి అక్కడ నిలుస్తుంది అనే ఉద్దేశంతో. ఒకవేళ ఆఫీస్ స్టాఫ్ గనక రాకపోతే, షాప్ కి వర్కర్స్ రాకపోతే క్లీన్ అనేది ఓనర్సే చేసుకొని చాలా నీట్ గా పెట్టుకుంటారు. మార్వాడీస్ మన కంట్రీకి బిజినెస్ పరంగా, ప్రాఫిట్ పరంగా ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో తెలుసా? అప్ టు 42% వరకు మనకి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ 42% కూడా మేజర్ బిజినెస్ లో వచ్చేటటువంటి ఇన్కమ్ మీదే ఉంటుంది. ఇండియన్ జీడిపిలో సుమారుగా 12% వరకు మార్వాడీదే ఉంటుంది. అంటే ముఖ్యంగా మార్వాడీస్ బిజినెస్ మీద ఏ విధంగా పట్టుందో ఒక్కసారి ఆలోచించండి. లెన్స్ కార్ట్, ఫ్లిప్కార్ట్, జొమాటో, అంతేకాకుండా యోయో హోటల్స్ కూడా ఫస్ట్ లాంచ్ చేసింది మార్వాడీసే. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మార్వాడీస్ మైండ్ ఎలా ఉంటుందో. ముఖ్యంగా మార్వాడీస్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఒక కార్ కొనాలి అంటే ₹6 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే కార్ కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అమ్మితేనే మనం సక్సెస్ అవుతాము అనే బిజినెస్ మైండెడ్ తో వాళ్ళు ఉంటారు. అలాగే మార్వాడీస్ ఏది కొన్నా గానీ ఆ ఐటెం మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా అని రీసెర్చ్ చేసిన తర్వాతనే దాన్ని పర్చేస్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే బిజినెస్ పరంగా ఏ రోజుటి లెక్కలు ఆ రోజే వాళ్ళు కంప్లీట్ గా తెలుస్తారు. అంటే ఇవాళ మనం మార్నింగ్ బిజినెస్ ని షాప్ ఓపెన్ చేసిన తర్వాత దగ్గర నుంచి షాప్ క్లోజ్ చేయబోయే ముందర వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నీట్ గా ఒక బుక్ ని మెయింటైనింగ్ చేసి ఖచ్చితంగా క్లోజింగ్ టైం లోపల ఏ రోజుటిది లెక్కలు ఆ రోజు మాత్రమే క్లియర్ చేసిన తర్వాతనే షాప్ క్లోజ్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ విషయాల్లో ఒక రకంగా ఆలోచిస్తే మార్వాడీస్ బ్లడ్ లోనే బిజినెస్ ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మిత్ర, ఓలా కంపెనీలు కూడా మార్వాడీసే స్టార్ట్ చేశారు. ఏ బిజినెస్ లో అయినా కానీ మార్వాడీస్ ఫస్ట్ ఆలోచించేది ప్రాఫిట్ మాత్రమే, ప్రిస్టేజ్ అనేది తర్వాత. అలాగే ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు మార్వాడీస్ చేసినంత బార్గెనింగ్ కానీ, సరైన రేట్ ని పర్చేస్ చేసుకోవడం కానీ మరెవ్వరూ చేయలేరు. నార్మల్ గా మన ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అంటే ప్రిస్టేజ్ చూసి ఆ ప్రైజ్ ని అలాగే పే చేసేస్తాం. కానీ మార్వాడీస్ ఖచ్చితంగా ఆ ప్రైజ్ ని తెలుసుకునేంత వరకు రకరకాల ఏరియాస్ తిరిగి కరెక్ట్ రేట్ ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే పర్చేస్ చేస్తారు. ఎందుకంటే దాన్ని మళ్ళీ రిటర్న్ గా సేల్ చేయాలంటే కష్టం కాబట్టి.
సో కాబట్టి ఎక్కడ కూడా ప్రిస్టేజ్ గా తీసుకోరు. ఒకవేళ అది వాళ్ళు అనుకున్న రేటుకి గనక రాకపోతే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ని ఎలా చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ ని బేస్ చేసుకునే కదా ఎవరికైనా గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు గ్రోత్ ఎక్కడ ఉంటుందో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎక్కడ వస్తుందో అటువంటి ఏరియాలో మాత్రమే ప్రాపర్టీస్ ని పర్చేజ్ చేయడం, చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు బిజినెస్ ముఖ్యంగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ లోన్స్ తీసుకోరు. ఖచ్చితంగా ఉన్న అమౌంట్ లోనే అడ్జస్ట్ చేస్తారు. అలాగే అప్పు కూడా ఇవ్వరు. సో కాబట్టి ఏంటంటే క్యాష్ తో ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి ఎప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది. ఏది పర్చేజ్ చేయాలన్నా స్పాట్ లో పర్చేజ్ చేస్తుంటారు. లోన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు సంపాదించిన అమౌంట్ మొత్తం కూడా లోన్స్ కి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అని ఏమో గానీ లోన్స్ జోలికి మాత్రం వాళ్ళు వెళ్ళరు. ఇక ఏదన్నా వెహికల్స్ ని పర్చేస్ చేసుకోవాలి అంటే గనక ఖచ్చితంగా వాళ్ళు కొత్త వెహికల్స్ ని మాక్సిమం పర్చేస్ చేయరు. ఎందుకంటే సెకండ్స్ వెహికల్స్ ని మాత్రమే వాళ్ళు ప్రిఫరబుల్ చేస్తారు. ఎందుకంటే మనకి తక్కువ కాస్ట్ లో వెహికల్స్ వస్తాయి కాబట్టి ముఖ్యంగా అటువంటి వాటి కోసమే వాళ్ళు ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే మార్వాడీస్ లో ఉన్నంత యూనిటీ ఇంకా ఎవరి దగ్గర ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉన్నారు, బ్రదర్స్ ఉంటారు అనమాట, అన్నదమ్ములు. వాళ్ళందరూ కూడా ఒక లొకేషన్ లోనే హౌస్ తీసుకొని అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. ఇదే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కి ముఖ్య కారణం. అంటే అన్న తమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ పిల్లలు కానివ్వండి, అందరూ కూడా కలిసి గ్రూప్ హౌసెస్ గా తీసుకొని వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. అలాగే వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కావచ్చు, మార్వాడీస్ అంతా కూడా కలిసి ఎక్కువగా జైన్ టెంపుల్ ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఖచ్చితంగా కలిసి మంచి ఈవెంట్స్ చేయడము, అందరూ కలిసిమెలిసి ఉండడము, ఒకరికో ఒకరు బిజినెస్ గురించి కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, షేరింగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఉండడం వల్ల వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ముఖ్యంగా యూనిటీ అంటే కలిసిమెలిసి ఉండడము. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు చూడండి, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, 5 ఫింగర్స్ కలిస్తే ఎంత బలంగా ఉంటాయి. అలాగే ఇండివిజువల్ గా కనుక ఓపెన్ చేస్తే అలాగా గడ్డి పరకని మనం విడిగా అయితే తెంపేయచ్చు, కానీ అలాగే కలిసి ఉన్న గడ్డి పరక ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అలాగా వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండడం వల్ల, ఫ్యామిలీతో ఉండడం వల్ల స్ట్రెంగ్త్ గా ఉండి బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయగలుగుతున్నారు. ఇక వీళ్ళు చేసేటటువంటి వ్యాపారం ఏదైనా గానీ బిజినెస్ ని ఎమోషన్ గా అయితే తీసుకోరు. కాబట్టి ఏంటంటే ఎక్కువగా అమ్మామా లేదా తక్కువ పర్చేజ్ చేసుకున్నామా, ఎక్కువగా అమ్మామా లేదా అంతవరకే గానీ దీంట్లో ఎమోషన్ ఫీలింగ్స్ ఎటువంటివి వీళ్ళు మెయింటైనింగ్ చేయరు. మార్వాడీస్ లో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే గనక వీళ్ళ మైండ్ సెట్ అనేది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక సిస్టమాటిక్ వేలో ఉంటుంది. ఒక సిస్టమాటిక్ వేలో అంటే పర్సనల్ డిసిప్లిన్ ఉంటుంది. మనం గొడవలు పడ్డము, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. ముఖ్యంగా ఎవరు షాప్ కు వచ్చినా గానీ వాళ్ళు అంటే తక్కువ పర్చేజ్ చేస్తున్నారా, ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారా అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇవాళ ఒక చిన్న వస్తువు 10 రూపాయలు పర్చేజ్ చేస్తే రేపు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మన షాప్ కే వచ్చి 1000 రూపాయలు కాదు 10,000 రూపాయల వస్తువులు పర్చేజ్ చేస్తారు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో కూడా ఒక బిజినెస్ రిలేషన్షిప్ అనేది మెయింటైనింగ్ చేస్తారు. ముఖ్యంగా ఇవే మార్వాడీస్ సక్సెస్ కి ఉపయోగపడేటటువంటి మంచి లక్షణాలు, బిజినెస్ కున్నటువంటి లక్షణాలు. టోటల్ గా హైలైట్ పాయింట్స్ చూద్దామా ఒకసారి. మార్వాడీస్ ఎందుకు లైఫ్ లో సక్సెస్ అవుతూ ఉన్నారంటే బిజినెస్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎట్లాంటి బిజినెస్ అయినా కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు వెళ్ళిపోయి స్టార్ట్ చేస్తారు. పర్సనల్ గా డిసిప్లిన్ ఉంటుంది, ఫ్యామిలీతో మంచి రిలేషన్షిప్ ఉంటుంది, వ్యాపారస్తులతో కూడా రిలేషన్షిప్ అంటే చిన్న పెద్ద అనే తాహత లేకుండా ఎవరితో అయినా కానీ ఒకే విధమైనటువంటి రెస్పెక్ట్ ప్రొవైడ్ చేస్తారు, మనీకి వాల్యూ ఇస్తారు, లోన్స్ తీసుకోరు. అలాగే ఆఫీస్ ని మెయింటైనింగ్ చేయడంలో అంటే షాప్స్ ని మెయింటైనింగ్ చేయడంలో నీట్నెస్ ని మెయింటైనింగ్ చేస్తారు. ఇక పర్సనల్ డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వెహికల్స్ ని పర్చేజ్ చేయకుండా ఆ అమౌంట్ ని ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ముఖ్యంగా ఆలోచిస్తారు. ఎక్కువగా బార్గెనింగ్ చేస్తారు ఏ వస్తువునైనా కానీ. ఎందుకంటే మనీకి వాల్యూ ఇస్తారు కాబట్టి ఆ విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ రేట్ కి పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ప్రాపర్టీస్ అంటే అపార్ట్మెంట్స్ ని ఇట్లాంటి హౌస్ ని పర్చేజ్ చేసుకోకుండా, రెంట్స్ వచ్చే వాటిని పర్చేజ్ చేసుకోకుండా లాంగ్ రన్ లో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చేటటువంటి ప్రాపర్టీస్ ని, స్థలాల్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో అలాగే వీళ్ళ బ్లడ్ లోనే బిజినెస్ మైండ్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా బిజినెస్ మైండెడ్ గా పెంచుతూ ఉంటారు. ఎంత పెద్ద చదువులు చదివినా గానీ, ఉద్యోగాలకు వెళ్ళినా గానీ మళ్ళీ వాళ్ళు తిరిగి బిజినెస్ లోకే ఖచ్చితంగా వస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు ఎటువంటి లోన్స్ తీసుకోరు.
అప్పు కూడా ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే వడ్డీలు కట్టాల్సి వస్తుందని చెప్పి. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ తక్కువగా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మార్వాడిస్ యొక్క పూర్తిగా బిజినెస్ మైండ్, పర్సనల్ డిసిప్లిన్. బిజినెస్ లోనే కాదు, వెల్త్ క్రియేషన్ కు మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మార్వాడీస్ కి ఆ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. దీనికి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మార్వాడీస్ కనుక ఉంటే వాళ్ళ యొక్క అనుభవాల్ని మీరు కామెంట్స్ రూపంలో షేర్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. అలాగే ఈ మార్వాడీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా లైఫ్ లో, బిజినెస్ లో సక్సెస్ అయినారు కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నలుగురు ఇలాంటివే ఫాలో అయ్యి, అంటే ఫ్యామిలీతో రిలేషన్స్ కావచ్చు, బిజినెస్ మైండ్ సెట్ కావచ్చు, కొద్దిగా మారుతారు, బిజినెస్ లో సక్సెస్ అవుతారు అని చెప్పి మన ఛానల్ ద్వారా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఎవరిని హర్ట్ చేయలేదు, ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారా? ఎటువంటి రిస్క్ లేని వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ ఓన్ గా, మీ బ్రాండ్ తో, మీ ఓన్ బిజినెస్ ని, అంటే మీరే ప్రోడక్ట్ ని ప్యాకింగ్ చేస్తూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏదైనా ప్యాకింగ్ బిజినెస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీ ఓన్ బ్రాండ్ తో మీ ఐటమ్ ని తయారు చేసుకొని మీ లోకల్ మార్కెట్ లోనే షాప్స్ కి వేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఒకసారి ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా? మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 స్టేట్స్ కి కూడా సరికొత్త బిజినెస్ ని మనం లాంచ్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చాలా హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ని మనం ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. యాక్చువల్ గా 4 years బ్యాక్ కూల్ డ్రింక్ బిజినెస్ ని లాంచ్ చేయడం జరిగింది, కానీ అది సమ్మర్ లో మాత్రమే పోయేటటువంటి బిజినెస్. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ టోటల్ ఇయర్ మొత్తం హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు అన్ని కూడా ఈ బిజినెస్ ని చేస్తున్నాయి. సో బ్రాండెడ్ కి ధీటుగా మనం కూడా ఒక మంచి బ్రాండ్ ని లాంచ్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే క్యాండీ ఫిల్లింగ్ టాయ్స్ బిజినెస్. అలాగే వీటిని కంటైనర్స్ లో కూడా మనం ప్యాక్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను మీకు చూపిస్తున్నాను. మన దగ్గర ఐటమ్స్ ఇలా 1 kg ప్యాకెట్స్ లో అవైలబుల్ లో ఉంటాయి అనమాట. సో చూడండి, ఇవి వచ్చేసి మీరు మామూలుగా చూసింటారు జెమ్స్, పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ప్యాకెట్స్ లో ఇలాగ 1 kg ప్యాకెట్ లో నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం చూస్తుంటారు. సో ఇలాగా 1 kg ప్యాకెట్ లో అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మీరు ఇంతకు ముందు టిక్ టాక్ చూసింటారు కదా, ఇలాంటి సైజు కూడా మీరు ఇదే ఫస్ట్ టైం చూసింటారు. మామూలుగా అయితే చిన్న సైజులో అవైలబుల్ లో ఉంటాయి. సో మామూలుగా అయితే టిక్ టాక్ ఈ సైజు ఉంటుంది, కానీ ఇలాగా ఈ సైజు లో కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. దీనికి మిడిల్ లో కూడా ఇంకో సైజ్ అవైలబుల్ లో ఉంటుంది. సో ఇలాగా కాకుండా ఇది 50 ml కంటైనర్, అలాగే ఇది వచ్చేసి 120 ml కంటైనర్. ఇలాగా మీకు విడిగా మన దగ్గర బాక్సెస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఒక బాక్స్ లో రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి 50 ml కంటైనర్. ఇందులో మనము జెమ్స్ ని గానీ జెల్లీస్ ని గానీ ప్యాక్ చేయవచ్చు. ఇలాగా మీకు విడిగా ఈ కంటైనర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ప్యాకింగ్ లో మీకు సప్లై చేస్తాము. మినిమం ఇన్ని కంటైనర్లు అని మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగ కంటైనర్లు ఇది వచ్చేసి 50 ml కంటైనర్. అలాగే మీకు విడిగా 120 ml కంటైనర్స్ ఇలా వస్తాయి. చూడండి, ఇలాగా విడిగా ఉంటాయి, మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా దీనికి క్యాప్స్ ఇలా సపరేట్ గా వస్తాయి. సో ఇలాగా ఇందులో మీరు ఫిల్ చేసుకోవచ్చు. కానీ మీకు చెప్పేది ఏంటంటే మార్కెట్ లో దొరికే కంటైనర్స్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడండి, ఇది ఎంత ప్రెస్ చేసినా గానీ, మనకి ప్రెషర్ ఇచ్చినా గానీ ఇది విరగడం జరగదు.